మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇళ్ల పథకం అయితే ప్రారంభమైంది. అంటే నమూనా ఇంటి వద్దనైతే మనం హుస్నాబాద్లో ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో నిర్మిస్తున్నటువంటి నమూనా ఇంటి వద్దనైతే ఉన్నాం. చూసుకోవచ్చు, ఇందిరమ్మ నమూనా ఇల్లునైతే ఇక్కడ నిర్మించడం జరిగింది. ఇది ఇప్పటికైతే పూర్తి స్థాయిలో కూడా ఇది కంప్లీట్ అయితే అయిపోయింది. చూడొచ్చు, మనం ఎంట్రన్స్ పాయింట్లో ఉన్నాము. ఇక్కడ అటు కిచెన్కు సంబంధించినటువంటి అదే అటు కిటికీ, ఇదేమో హాల్కు సంబంధించినటువంటి కిటికీ కూడా ఇక్కడ ఏర్పాటు అయితే చేయడం జరిగింది. దీనికి స్లాబ్ కూడా ఏర్పాటు చేసి మొత్తం కలర్లు కూడా ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది. లోపలికి వెళ్ళి ఇంకా ఎట్లా ఉండేదైతే మనము లోపలికి వెళ్ళి అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మనం ఎంట్రన్స్ లోకి వెళ్ళైతే లోపలికి రావడం జరిగింది. ఇక్కడ మనము ఈ లోపలికి వస్తే మాత్రం ఇది హాల్, అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హాల్ నుంచి వెళ్ళి మనం కిచెన్ లోకి వెళ్దాం. ఇక్కడ ఇది చూడొచ్చు, మనం ఇప్పటికైతే ఇది పూర్తి స్థాయిలో కూడా ఇక్కడైతే ఇందిరమ్మ ఇల్లు అంటే ఇది నమూనాగా మాత్రమే ఇక్కడైతే నిర్మించడం జరిగింది. ఇటు వెళ్తే మాత్రం ఇది కిచెన్ కూడా కొద్దిగా విశాలంగానే ఇవ్వడం జరిగింది. అంటే కొద్దిగా ఇది 500 ఫీట్లో మాత్రం ఈ ఇల్లును నిర్మించడం అయితే జరిగింది. ఇది కిచెన్, ఇందులోనూ కూడా మనము దేవుని రూమ్ అయితే ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే ఇంకా 600 వరకు కూడా ఇల్లు నిర్మించుకునే అవకాశం ఉందని కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం ఇప్పుడు లోపలికి వెళ్తేనైతే సింగిల్ బెడ్రూమ్ గా దీన్ని నిర్మించడం అయితే జరిగింది. సింగిల్ బెడ్రూమ్ గా ఈ ఇల్లును నిర్మించి ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది బెడ్రూమ్ కు సంబంధించి ఇప్పుడు ఇటు రెండు విశాలమైనటువంటి 2 కిటికీలను కూడా ఇవ్వడం జరిగింది. ఇటు కిటికీ, అటు సైడ్ ఒక కిటికీని కూడా ఇవ్వడం జరిగింది. దాదాపుగా అంటే ఇందిరమ్మ ఇల్లు నిర్మించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయలను కూడా కేటాయిస్తుంది. అంటే ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుల్లో మాత్రం అయితే ఆ ఇళ్ల నిర్మాణం అయితే దాదాపుగా ప్రారంభమైంది. కొన్ని అయితే పూర్తయినాయి. కొన్ని పైలట్ ప్రాజెక్టుల్లో కూడా కొన్ని లాస్ట్ కు స్లాబ్ దశ కూడా ఇల్లు అయితే రావడం జరిగింది. ఇది ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఇళ్లలో కూడా అంటే మంచి ఇక్కడ ఇది సంబంధించి ఒక బెడ్రూమ్ లోనే ఇటు ఒక బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇటు వాష్రూమ్ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఈ ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి పూర్తి వివరాలను అయితే మనం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇందిరమ్మ ఇండ్ల నమూనా వద్ద అయితే మనం ఉన్నాము. మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీ హుస్నాబాద్ మాజీ పట్టణాధ్యక్షుడు శ్రీనివాస్ అయితే ఉన్నారు. చెప్పండి, ఎట్లా జరుగుతుంది ప్రాసెస్, ఎన్ని కేటాయిస్తున్నారు మామూలుగా నియోజకవర్గానికి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి నిరుపేదకు, సామాన్యుడికి కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా వారి శక్తి మేరకు ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు ఇందిరమ్మ ఇండ్లు అనేది కీలకంగా ఉన్నటువంటి విషయం. ఎందుకంటే ఇవాళ కొత్తగా కాదు, 1982, 83, 84 కాలంలో కూడా ఇందిరమ్మ ఇల్లు అంటే ఇప్పటికీ మరలేను. ఎందుకంటే ఉదాహరణకి మా దగ్గర ఉన్నటువంటి కేబీ కాలనీ చూసుకుంటే అప్పుడు నిర్మించినటువంటి 200 ఏదైతే ఇల్లు ఉన్నాయో ఆ 200 ఇళ్ళే ఇప్పటికి కూడా నిల్చున్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మధ్యలో రాజశేఖర్ సాబ్ ఇచ్చినటువంటి కొన్ని ఇల్లు తప్ప ఒక్క ఇల్లు ఏ ప్రభుత్వాలు కూడా కట్టింది లేదు, దాఖలు లేదు. మధ్యలో ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ మాటలకి పరిమితమైనవి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చెప్పి ఇందిరమ్మ ఇండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని 600 గజాలు లోబడి ఉన్నటువంటి నిర్మాణాలు చేపట్టాలి. సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే విధంగా అందరికీ పారదర్శకంగా ఉండేటువంటి ప్రక్రియ ప్రభుత్వం చేపడుతుంది. వారందరికీ కూడా ఆదర్శవంతంగా ఉన్నటువంటి ప్రజాపాలన కూడా కొనసాగుతుంది. ఎందుకంటే గతంలో వారిగా ప్రభుత్వంలో ఏదైతే వాళ్ళకి నచ్చినటువంటి వరకు వాళ్ళ డ్రైవర్లకు, వాళ్ళ బినామీలకు, పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తులకు ఇచ్చినటువంటి దాఖలు ఉంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితి ప్రజాపాలన అయితే రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా చెప్పినటువంటి విషయం అయితే ఉందో దాన్ని సానుకూలంగా అందరికీ సమన్వయంగా ఉండే విధంగా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండి తీసుకొచ్చే ప్రక్రియ చేపడుతున్నారు. కాబట్టి అందరికీ సానుకూలంగా ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాం. ఈ ఇందిరమ్మ ఇండ్లు పథకం అనేది కూడా ప్రతిష్టాత్మకంగా అందరికీ నచ్చుతుందని కూడా భావిస్తున్నాం. హుస్నాబాద్లో అయితే ఇందిరమ్మ ఇల్లు అయితే నమూనా అయితే రెడీ అయిపోయింది. అంటే మనతో మాట్లాడేందుకు గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి గారు అయితే ఉన్నారు. అన్న చెప్పండి, అంటే ఎన్ని నియోజకవర్గానికి ఎన్ని ఇస్తున్నారు, ఎట్లా నడుస్తుంది ఇందిరమ్మ ఇళ్ళ ప్రక్రియ? నమస్కారం. మన హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇండ్లు 3500 ఇండ్లు వచ్చినాయి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి ఎన్నికల వాగ్దానం అప్పుడు ఇందిరమ్మ ఇండ్లు డబుల్ బెడ్రూమ్లు లాగా ఇస్తాం మేము అని అన్నాం. ఏదైతే
కేసీఆర్ గారు ఆయన డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం, అగ్గిపెట్టెలు ఇండ్లు ఇస్తాం, అలాగా పాత ఇందిరా ఇండ్లు ఉన్నాయి, అల్లుడైతే ఎక్కడ పడుకుంటాడని ఎంతో ఎగతాళి చేసి మాట్లాడాడు. ఆయన 10 ఏళ్ళ అధికారంలో ఉండి ఏం చేయలేకపోయాడు. ఈ గవర్నమెంట్ రావడానికి 2023 డిసెంబర్ ఎన్నికలైనా 24 ప్రభుత్వం వచ్చింది. ఈ 15 నెలల్లో ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్ళు, అట్లా 119 నియోజకవర్గాలకు ఇల్లు ఇచ్చే కార్యక్రమం మొదలైంది. హుస్నాబాద్ పాత మండల ఆఫీసు కొత్తగా మన ఓపెన్ అయినటువంటి పురపాలక సంఘం బిల్డింగ్ వెనకాల దీని నమూనా హౌజ్ను కట్టడం జరిగింది. ఈ హౌజ్ను కూడా మన సుతారి సంఘం మాజీ అధ్యక్షుడు సాల్ ఆయన కట్టిండు. వెడల్పేమో 18 ఫీట్లు ఉంటుంది, పొడుగేమో 22 ఫీట్ల 5 ఇంచులు ఉంటుంది. ఇది 500 స్క్వేర్ ఫీట్లు అవుతా ఉంది. ఇంకా ఇవాళ ప్రభుత్వం 600 స్క్వేర్ ఫీట్లకు తగ్గకుండా, ఎక్కువ కాకుండా, తగ్గితే 1 ఫీట్ 2 ఫీట్లు తగ్గిన బాధ కానీ ఎక్కువ కాకుండా కట్టుకోవాలి అని మరి రాష్ట్ర హౌసింగ్ మినిస్టర్ గారు మాట్లాడడం జరుగుతూ ఉంది. ఈ ఇల్లు లోపలి పోయి కూడా చూసినాం, కొన్ని ఫోటోలు కూడా మనోళ్ళు తీసారు. ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా పేదవాళ్ళకు ఈ ఇల్లు ఉపయోగపడుతుంది. 25-30 ఏళ్ళు తర్వాత వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వచ్చినటువంటి అమ్మాయిలు అబ్బాయిలు చదువుకొని ఉద్యోగవంతులు లేకపోతే వ్యాపారవేత్తలు అయితే ఇంకో పెద్ద ఇల్లు కూడా కట్టుకోవచ్చు అనే అభిప్రాయం ప్రభుత్వానికి ఉంది. అంటే పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని గ్రామాలను కూడా తీసుకున్నారు కదా, అంటే కొన్ని గ్రామాలు మా గ్రామాలను తీసుకోలేదని చెప్పి కూడా అంటున్నారు, దానికి ఏం చెప్తారు? అంటే పైలట్ ప్రాజెక్ట్ అంటే ఉస్మానాబాద్ మండలంలో తోటపల్లి, తర్వాత కోయడం మండలంలో నాగసముద్రాల, అక్కరపేట మండలంలో కుందరమనిపల్లె, ఇట్లా ప్రతి మండలంలో 620 మండలాలు ఉంటాయి మన రాష్ట్రంలో. ప్రతి మండలంలో ఒక షాంపిల్గా ఒక పైలట్ ప్రాజెక్ట్ తీసుకున్నారు. అక్కడ తీసుకుంటే అందరు మండలంలో ఉన్న వేరే గ్రామాలు 20 గ్రామాలు 10 గ్రామాలు 15 గ్రామాలు ఆ మండలంలో ఉన్న గ్రామాలలో మాకు ఎప్పుడు ఇల్లు ఇస్తారని కొద్దిగా బాధపడతారు. అంటే 10 ఏళ్ళు అయింది కదా ఇల్లు రాక, ఇప్పుడు కూడా చాలా పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వాలి. వాళ్ళు పార్టీ చూడద్దు, లబ్ధిదారులు మాత్రం పేదవాళ్ళు అయి ఉండాలి. మొట్టమొదటి ఇల్లు ఇచ్చినాక మధ్యలో కూడా వీళ్ళు పేదవాళ్ళు కాదు, ఇంతకన్నా పేదవాళ్ళ ఊళ్ళో ఉన్నారు, ఆ వాడలు ఉన్నారంటే ఈ ఇల్లు సెకండ్ లిస్ట్లో పెట్టి లేదా థర్డ్ లిస్ట్లో పెట్టి మళ్ళీ వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ముఖ్యమంత్రి అంత పట్టుదలతో ఉన్నాడు. అంటే పోయిన ప్రభుత్వం మా వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తాం, మా వాళ్ళకే లోన్లు ఇస్తాం, మా వాళ్ళకే ఇల్లు ఇస్తాం, మా వాళ్ళు ఏ తప్పు చేసినా అదే కరెక్టు అన్నట్టు చాలా దౌర్జన్యంగా వేరు. కాబట్టి అది కరెక్ట్ కాదని ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, రాష్ట్ర మంత్రివర్యులు అయినటువంటి పొన్నం ప్రభాకర్ అన్న గారు కూడా చాలా పట్టుదలగా ఎవరితోని కానీ మాట పడకుండా పారదర్శకంగా మనం ఇల్లు ఇవ్వాలి, లబ్ధిదారులు అట్లా గుర్తించాలనే కార్యక్రమం చేస్తారు. అందరికి ఇల్లు వస్తాయి. పేదవాళ్ళు ఒక L1 L2 L3 అని ప్రతి విలేజ్లో అట్లా తయారు చేశారు. ఒక 20 ఇళ్ళు వచ్చినాయి. అలా ఫస్ట్ 10 ఇళ్ళు ఇవ్వాలి, లేకపోతే 7 ఇళ్ళు ఇవ్వాలి. L1లో 7 ఇళ్ళు వస్తాయి, L2లో 7 ఇళ్ళు వస్తాయి, L3లో 6 ఇళ్ళు వస్తాయి అనుకుంటే అట్లా తయారు చేస్తారు. అట్లా ఇస్తారు. ప్రతి లబ్ధిదారునికి ఇంచుమించు 2-3 లక్షల ఇల్లు ఇవ్వాలి. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 2014 ఉన్నప్పుడు 4 లక్షల ఇల్లు ఇచ్చింది. కొందరు బేస్మెంట్లు కట్టారు, కొందరు కిటికీ లెవెల్ కట్టారు, కొందరు స్లాబ్ లెవెల్ కట్టారు, కొందరు ఇల్లే మొదలు పెట్టలే. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మంత్రులంతా దొడ్లు కట్టుకున్నారు, ఏదో మీ ఫామ్ హౌస్లు కట్టుకున్నారని ఎగతాళి చేసాడు. ఎగతాళి చేసి వాళ్ళని తీసేసి నిజమైన లబ్ధిదారుల నుంచినా బాగుండు. అంటే ఆ 5 ఏళ్ళు, ఈ 10 ఏళ్ళు, 15 ఏళ్ళ ఇక్కడ రాష్ట్రంలో పేదవాళ్ళకి ఇల్లు లేక ఇప్పుడు 15-16 ఏళ్ళు నడుస్తుంది. అంటే ఎంతమంది ఉంటారు, ఎంతమంది పెళ్ళిళ్ళు అయినాయి. ఈయన 6 లక్షల రూపాయల పెళ్ళిళ్ళకే ఇది కళ్యాణ లక్ష్మి ఇచ్చిన అంటాడు. మరి 6 లక్షల మంది కళ్యాణ లక్ష్మి ఇచ్చినప్పుడు వాళ్ళందరికీ అందులో సగం మందికైనా ఇల్లు రావాలి కదా, రేషన్ కార్డులు ఇవ్వాలి కదా. ఏమీ అంత మాటలతోని మోసం చేసి పబ్లిక్ను చాలా ఇబ్బంది పెట్టిండు. ఇవాళ మళ్ళీ మొన్న ఎలకతూరు తెచ్చి కూడా 27వ తారీఖు నాడు పోయిన నెల చాలా కాంగ్రెస్ విలన్ అంటాడు. మరి అది కాంగ్రెసే తెలంగాణ ఇచ్చిందని అసెంబ్లీలో చెప్పిండు. ఎలకతుర్తిలో కాంగ్రెస్ విలన్ అంటాడు. ఆయన కొద్దిగా ఆరోగ్యం బాగాలేదా, మెంటల్ కొద్దిగా బాగాలేడా, మరి ఏం చేయాలి, ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది కార్యకర్తలు. ఎన్ని దశల్లో బిల్ వచ్చే అవకాశం ఉంది? ఈ 5 లక్షలు ఇస్తా అంటున్నారు, 5 లక్షలు ఎన్ని దశల్లో ఇస్తున్నారు? ఇది ₹1,00,000 ముందు ఇస్తారు. ఆల్రెడీ పైలట్ ప్రాజెక్ట్ విలేజ్లో ఇస్తారు. తర్వాత ఇసుక కూడా తక్కువ ధరకి ఇస్తారు. తర్వాత ఇటుక కూడా కొంత ఈజీఎస్లో చేపిద్దాం అనుకుంటారు.
అది మొదలు ప్రణాళికలు ఉన్నది. ఇప్పుడు మాత్రం ₹1,00,000 ఇస్తారు, ఇసుక ఇప్పిస్తారు, ఇసుకకి ఎలాంటి ఇబ్బంది లేకుండా 4 సార్లు బిల్లు ఇస్తారు. ఒకసారి కిటికీ లెవెల్, లెంటర్ లెవెల్ అయినాక, ఒకసారి స్లాబ్ లెవెల్ అయినాక, స్లాబ్ పోసుకున్నాక ఇచ్చి బేస్మెంట్ లెవెల్ అట్లా 3-4 రకాలుగా 3 స్టేజీలు 4 స్టేజీలు ఇస్తారు. గతంలో కూడా గట్టిగా ఇచ్చారు. కేసీఆర్ ఈ హౌసింగ్ డిపార్ట్మెంటే తీసేసాడు కదా. ఎట్లా మనం అంటే ఇవన్నీ ఇంత పొడుగు మాట్లాడవలసి వస్తుంది. ఆయన చేసిన అఘాయిత్యాలు అంత ఇబ్బంది పెట్టినాయి. మరి రెవెన్యూ డిపార్ట్మెంట్లో విఆర్ఓలను విఆర్ఏలను కూడా తీసేసిండు కదా. మరి ఆయన మొత్తం ఏదో నేను బాగా చేసిన మళ్ళీ నాన్న ప్రభుత్వం రావాలనుకుంటారు ప్రజలు అనుకుంటారని అంటాడు. అది నిజమైన ప్రజలు ఆలోచించమని అంటాను ఈ సందర్భంలో. సో చూడొచ్చు, ఏదేమైనా కూడా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పేదవాడికి కూడా ఇల్లు ఇచ్చి ప్రతి వాడికి గూడు ఇచ్చే విధంగానే కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందని కూడా అక్కేడేని లింగమూర్తి గారు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.